హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి భాస్కర్స్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి సన్న కారపూస చూపిస్తున్నా అండి. నేను చెప్పే కొలతలు కానీ ఫాలో అయితే మీకు ఎలా చేసినా కూడా చాలా బాగా వస్తాయి. తప్పకుండా ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి కారపూస చేయటం రాని వాళ్ళు. దీనికోసం అయితే కొలత కోసం ఏదైనా ఒక గిన్నె తీసుకోండి. నేనైతే ఈ గిన్నె తీసుకున్నాను. దీనిలో వరిపిండి అండి, ఇది మిల్లు పట్టించింది. 3 గిన్నెల వరకు వరిపిండి తీసుకుంటున్నాను. కొలత అనేది కరెక్ట్గా కొలుచుకోవాలండి. అప్పుడే మనకి అవి కారపూస కరెక్ట్గా వస్తాయి. మంచి క్రిస్పీగా తినేటప్పుడు నోట్లో వెన్నపూసలా కరిగిపోతాయి, చాలా బాగుంటాయి. 3 గిన్నెలు అయితే వరిపిండి తీసుకున్నాను. ఇప్పుడు ఇదే గిన్నెతోటి ఒక పిండి వరకు శనగపిండి అండి. చాలామంది అయితే నిజంగా అది సగం ఇది సగం తీసుకుంటారు. అలా కాదండి, ఇలా నేను చెప్పినట్లు చేయండి. మీకు వంట సోడా కూడా వేసే పని లేదు. నేనైతే వేయలేదు, చాలా బాగా వస్తాయి. ఒక గిన్నె ఫుల్గా శనగపిండి పోసుకున్నాను. నార్మల్ శనగపిండి అండి, ఇదేం నేను పట్టించింది కాదు. టోటల్గా 4 గిన్నెలు అయిపోయింది. 3 గిన్నెల వరిపిండి, 1 గిన్నె శనగపిండి వేసుకున్నాను. ఇప్పుడు దీనిలో ఈ పిండి మొత్తానికి సరిపడా సాల్ట్ అనేది వేసుకోండి. సాల్ట్ అనేది చెప్పలేమండి, మనం తీసుకున్న కొలతని బట్టి ఉంటుంది. సో అందుకనే చూసుకుంటూ వేసుకోండి. సాల్ట్ కారం రెండు కూడా మనం తినేదాన్ని బట్టే ఉంటాయి. అలాగే మనం తీసుకున్న కొలతని బట్టి ఉంటాయి. నేనైతే ఈ పెద్ద స్పూన్ తోటి వేసుకుంటున్నాను కాబట్టి 1.5 స్పూన్ వరకు సాల్ట్ వేసాను, 1 స్పూన్ వరకు కారం వేసుకున్నాను. ఇప్పుడు ఇది మొత్తం కలిసే విధంగా ఈ పిండిలో కరెక్ట్గా ఈవెన్గా కలిసిపోయే విధంగా కలుపుకోండి. 1 లేదా 2 నిమిషాల పాటు ఇలా శనగపిండి, వరిపిండి, ఉప్పు, కారం మొత్తం కలిసిపోయే విధంగా సమానంగా కలుపుకోండి. చూసారు కదా, ఇలా కరెక్ట్గా మంచిగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. నేనైతే దీనిలో వంట సోడా కానీ ఏమీ వాడట్లేదండి. అలాగే వాము వేస్తాం కదా, నేను వాము ఎందుకు వేయలేదంటే నేను ఆల్రెడీ వరిపిండి పట్టించేటప్పుడే వాము వేసి పట్టించానండి. మీరు పిండిలో కనుక వేసి పట్టించలేదు అనుకుంటే నార్మల్గా ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు వాము వేసుకోండి. వాము ఎక్కువ వేస్తేనే మనకి టేస్ట్ బాగుంటాయి. నిజంగా ఆ ఫ్లేవరు టేస్ట్ చాలా బాగా వస్తాయి. నేను వరిపిండి మిల్లుకి ఇచ్చేటప్పుడే వాము కూడా 1 గుప్పెడు వేసి పట్టించుకున్నానండి. నాకు కారం అయితే సరిపోలేదు, ఇంకొంచెం వేసుకుంటున్నాను. మనం వాటర్ అనేది వేయకముందే ఇలా ఉండంగానే ఒకసారి మనం కలుపుకున్నాకే పొడిపిండిని చెక్ చేసుకోవాలి సరిపోయినాయా లేదా అని. అప్పుడు చెక్ చేసుకొని మళ్ళీ కొంచెం వేసుకుంటే చాలు. మన వాటర్ కలుపుకున్నాక పిండి ముద్దలో వేయడానికి ఉండదండి. ఎందుకంటే పిండి ముద్దని మనం ఎక్కువగా చపాతీ పిండి కలిపినట్టు అంతా ఇదిగా కలపకూడదు, జిగురు వచ్చేస్తుంది. మనం చక్రాలు వచ్చేటప్పుడు మనకి అవి రావన్నమాట, తేలిగ్గా రావు, కొంచెం కష్టపడాల్సి వస్తుంది. అందుకని ఎక్కువగా కలుపుకోకూడదు పిండిని, అంటే వాటర్ పోసినాక. ఇప్పుడు ఇలా కొంచెం గుంటలాగా చేసుకొని, ఇవి వేడి నీళ్ళండి, గోరువెచ్చగా కాగిన నీళ్ళు. గోరువెచ్చగా కాగిని పోస్తేనే మనకు కారపూస అనేది మంచిగా గుల్లగా వస్తుంది, చాలా బాగుంటుంది. ఇలా వేడి నీళ్ళు పోసుకుంటూ మనకు ఎంత కావాలో అంత పోసుకుంటూ కరెక్ట్గా కలుపుకోండి. ఇది ఎలా ఉండాలంటే మనం చపాతీ పిండి, పూరి పిండి కలుపుకుంటాం కదా, అలా కాకుండా దానికన్నా కొద్దిగా లూజ్గా ఉండేలా చూసుకోండి. అలా ఉంటే ఏంటంటే చపాతీ పిండిలాగా ఉంటే మనకు ఒత్తేటప్పుడు కొంచెం గట్టిగా ఉంటుంది. కొంచెం లూజ్గా ఉంటే మనకు అది చక్రాలు కారపూస ఒత్తడానికి చాలా తేలిగ్గా ఉంటుంది. ఆయిల్ కూడా పీల్చదండి, చాలా తక్కువగానే పడుతుంది. నేను వేడి నీళ్ళు యూజ్ చేశాను కాబట్టి ఇక వంట సోడా అవేం వేయలేదండి, అసలు అవసరం లేదు. మనకి బాగా వస్తాయి ఇలా చేసుకుంటే. కొలతలు కూడా ఇలా వేసుకోండి, చాలా బాగా వస్తాయి. ఈ విధంగా అయితే కలుపుకోవాలి. చూసారు కదా, చపాతీ పిండి కన్నా కొంచెం లూజ్గా ఉంది. ఈ విధంగా కలుపుకుంటే మనకి మంచిగా వస్తాయి. ఇప్పుడు పిండి మొత్తాన్ని ఒక సైడ్ కనుక్కొని గాలి అనేది ఆనివ్వకుండా ఇలా పెట్టుకోండి. ఎందుకంటే వేడి నీళ్ళు పోసాం కదా, ఆ ఆవిరి అనేది పోకుండా చక్కగా అలా ఉంటే పిండి అనేది మనకి ఒత్తేటప్పుడు బాగుంటుంది. ఇప్పుడైతే ఇలా 2 రకాలు తీసుకున్నానండి. మిక్చర్ది ఒకటి, కారపూస, సన్న కారపూసది ఒకటి. మనకి ఏది కావాలో అది తీసుకొని దానిలోకి ఆయిల్ అలాంటివి ఏమి మనం అప్లై చేసేది లేదు. నార్మల్గా చెయ్యి వాటర్ తోటి తడుపుకొని ఈ పిండి మనకి దాంట్లో ఎంతైతే పడుతుందో అంత క్వాంటిటీ తీసుకొని కరెక్ట్గా పెట్టేసుకోండి. ఒక 1 ఇంచ్ వరకు గ్యాప్ ఉంచుకోండి, ఎందుకంటే మనకి నెక్స్ట్ది కూడా అది పెట్టేసి కొంచెం ప్రెస్ చేయాలి కదా, అందుకని. ఇలా కొద్దిగా గ్యాప్ ఉంచుకొని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడైతే ఆయిల్ హీట్ పెట్టుకోండి. నేను ఆల్రెడీ కొన్ని వేసానండి ఇంతకుముందే, మిగిలినవి ఇప్పుడు వేస్తున్నాను. ఇలా డైరెక్ట్గా ఒత్తేసుకోవచ్చండి మనం దాంట్లోనే, అంటే కళాయిలోనే.
ఇలా సెగ వస్తుంది ఇలా చేయలేము అనుకునే వాళ్ళకైతే నేను వేరే రకం కూడా చూపిస్తున్నాను. చూసారా ఇలా కళాయిలో ఒత్తుకున్నా కూడా మనకి చాలా బాగా వచ్చాయండి. అస్సలు విడిపోదు. మనం ఏ షేప్లో అయితే ఒత్తుకున్నామో అలానే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అలా చేయలేని వాళ్ళ కోసం ఇదండి, నేనైతే ఆయిల్ కవర్ తీసుకున్నాను. ఆయిల్ది ఇలా కట్ చేసుకొని దీని మీద మనం కారపూస అనేది చేసుకోవచ్చు. చూసారా ఇంకా నేను చేస్తున్న విధంగా మీరేమీ అప్లై చేసే పని లేదండి. ఆయిల్ అవేమి అప్లై చేసే పని లేదు. నార్మల్గా ఇలా వేసేస్తే చాలు, మనకు ఊరికనే వచ్చేస్తుంది చేయబెట్టి తీస్తే. ఇలా నేనైతే 3 వేసుకున్నాను ఆయిల్ ప్యాకెట్ మీద. ఇప్పుడు ఇవి చూడండి మనకి ఊరికనే సపరేట్ అవుతాయి ఆయిల్ కవర్ నుంచి. ఇలా చెయ్యి కొంచెం వాటర్తో తడుపుకొని ఇలా అంటే చాలండి. చూసారా ఇలా తీసి డైరెక్ట్గా కళాయిలో వేసేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్ అండి నన్ను అడిగితే. దానికన్నా కూడా మనం డైరెక్ట్ కళాయిలో వేస్తుంటే ఏంటంటే చెయ్యి హీట్ వస్తుంది. దానికన్నా ఇలా చేసుకున్నారంటే చక్కగా ఇద్దరు ఉన్నారంటే ఇంకా బెనిఫిట్. ఒకళ్ళు ఇలా చేయొచ్చు, ఒకళ్ళు చక్కగా వేయించవచ్చు. ఒక్కళ్ళైనా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను, మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో కానీ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. చూసారా మొత్తానికైతే మన కారపూస అయితే అయిపోయిందండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. చాలా క్రిస్పీగా నోట్లో వేసుకుంటే చాలా వెన్నపూసలాగా కరిగిపోతున్నాయండి. చాలా బాగుంటాయి. ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ కొలతలతోటి మీకే తెలుస్తుంది. వంట సోడాతో కూడా పని ఉండదు.